హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఆంధ్ర స్టైల్లో ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చెప్తాను. చూడండి, నేనైతే కొన్ని మామిడికాయలని తీసుకున్నాను. మామిడికాయలని వాటర్లో బాగా కడిగేసి తర్వాత ఫ్యాన్ కింద మంచిగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆవకాయని అమ్మని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? ఆవకాయ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉండాలి అంటే ఈ స్టైల్లో చేసుకోండి, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అసలు ఆవకాయని అసలు మెత్తబడకుండా ఇదే గ్రీన్ కలర్లో ఇలానే మరి కరకరలాడుతూ ఉండాలంటే ఖచ్చితంగా ఇదే విధంగా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు చూడండి, 1 లీటర్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ని బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, అలాగే వెల్లుల్లి, చూడండి వెల్లుల్లి, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి మంచిగా ఆయిల్లో కాగబెట్టాను. ఆయిల్ కాగబెట్టి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, ఎక్కువ కాలం చాలా నిల్వ ఉంటుంది, మరి చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. చూడండి, నేను తీసుకున్నటువంటి మామిడికాయలలో సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మనము తగినంత వేసుకోవాలి అన్నమాట. కొద్దిమంది ఎక్కువ సాల్ట్ వేసుకుంటారు, కొంచెం సరిపడంత వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఆవాలు అండ్ కొంచెం మెంతులు వేసి మిక్సీ పట్టానమాట. ఆవాలు అండ్ మెంతులు రెండు కూడా మిక్సీ పట్టి ఈ విధంగా చూడండి ఈ ఉప్పుల పైన వేసేసుకున్నాను. సాల్ట్ అండ్ ఆవాలు, మెంతుల పొడి. మేమైతే కొంచెం తెల్లగడ్డలు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అసలు పికిల్లో తెల్లగడ్డ తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కారపొడి, మేమైతే కారపొడిని కూడా ప్యాకెట్ కారపొడి కాదు కానీ మిరపకాయలు, ఎండుమిరపకాయలు కొని అవి ఎండబెట్టి వాటిని మిషన్లో పట్టించి ఇలా నేను ప్రిజర్వ్ చేసుకుంటాను. 1 ఇయర్ వరకు వస్తుందన్నమాట. ఈ కారపొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొన్నది ఎర్రగా ఉంటుంది కానీ అది అంత రుచి ఉండదన్నమాట, హెల్త్కి అంత మంచిది కాదు. చూడండి, ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఇట్లా మిక్స్ చేసుకున్నాను. చేతితోనే బాగా కలిపేశాను అనమాట. చేతికి కూడా మనకు తేమ ఉండకూడదు, తేమ ఉంటే మరి ఆవకాయ చెడిపోతుంది, మరి ఫంగస్ ఫామ్ అయ్యి బూజులాగా ఫామ్ అయిపోయి తినలే, మనము ఎక్కువ రోజులు ఉండదు, స్మెల్ కూడా వచ్చేస్తుంది, ఊరగాయ త్వరగా చెడిపోతుంది. అందుకే మనము హ్యాండ్స్ మంచిగా సోప్తో కడుక్కొని తేమ లేకుండా ఈ విధంగా నీట్గా మనము కలబెట్టాలి. అంతా మిక్సీ పట్టాలన్నమాట. మిక్సీ ఇదంతా ఇలా కలుపుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, మరి నేను ముందుగా కాచుకున్నటువంటి ఆయిల్ ఉంది కదా, ఆయిల్ని ఇందులో వేసేసుకున్నాను. ఈ ముక్కలకంతా ఆయిల్ మంచిగా పట్టాలని ఈ విధంగా వేసేసుకుంటున్నాను. అలాగే మొత్తం ఆయిల్ అయితే వేసేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఇందులో మనం ఊరుతున్న కొద్దీ పికెల్, చూడండి నేను 3 డేస్ తర్వాత పికెల్ని ఊరిందనమాట. చూడండి ఎలా ఉందో. మేము ఆయిల్ కొంచెం తక్కువే తింటాం కాబట్టి ఇలా పెట్టుకున్నాను. మీరు ఎక్కువ తింటే ఇంకొంచెం ఆయిల్ అయినా వేసుకోండి, ఓకేనా? నేనైతే దీన్ని ఫ్రిడ్జ్లో ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను. 1 ఇయర్ వరకు ఇలాగే ఉంటుందండి. అసలు కలర్ కానీ, టేస్ట్ కానీ, రంగు కానీ ఎక్కడ తగ్గదనమాట. చాలా 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 టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఏ స్టైల్లో చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.